కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడల్లా సినిమా ఇండస్ట్రీని లాగడం కాంగ్రెస్కు అలవాటైంది అన్నారు బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత. ఈ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. పండగ పూట మహిళలు మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్కు ప్యాషన్ అయిపోయింది అంటూ ఫైర్ అయ్యారు. బతుకమ్మ మొదటి రోజు చిట్చాట్ పేరుతో తమ గురించి చులకనగా మాట్లాడారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తిస్థాయి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు. మాటికి నాగ చైతన్యను, సమంతను, లేకపోతే నాగార్జునను వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసుకొస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు. నీ మాటలు సురేఖమ్మ, నువ్వు చాలా సీనియర్ నాయకులు, నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా చీపతి చేస్తుంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటారనే విధంగా చాలా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోడ్డు ఇడుస్తా ఉన్నారు. దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతే ఉందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు. మరి గతంలో లా కొడుకులను కూడా తిట్టిర్రు. ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఇష్టపడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేర్ ఆఫ్ అడ్రస్ గా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడకూతులను గౌరవించాలి. మొదటి మాటకు ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? మీ ఇంట్లో కూడా ఆడకూతులు ఉన్నారు. మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను పినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు పుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మాలాంటి వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడుతామి, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తామి. కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను. మమ్మల్ని చిట్ చాట్లు ఎందుకు, డైరెక్ట్ గాను